మాఫీ 6 గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. సీఎం చెప్పిందే నిజమైతే రాజీనామా లేఖతో గన్ పార్కుకు రావాలన్నారు. హరీష్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలని అన్నారు. గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు.